హలో ఎవ్రీవన్, ఈరోజైతే మన సార్ మేడం మూవీ అయితే రిలీజ్ అయింది. అది తెలుగులో అయితే రిలీజ్ అవ్వలేదు, తమిళ్లో అయితే రిలీజ్ అయింది. నేను ఎలాగైనా మీకు రివ్యూ చెప్పాలని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఫస్ట్ మూవీకి వస్తే మన మూవీ సంగతి ఏంటంటే, ఇది మక్కా సెల్వన్ వచ్చేసి మన విజయ్ సేతుపతి గారు అండ్ నిత్య మీనన్ వీళ్ళిద్దరూ అయితే పెళ్లి జరుగుతుంది. ఒక షెఫ్ అన్నమాట మన విజయ్ సేతుపతి గారు. అసలు వీళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత గొడవలు ఎందుకు, అసలు విడిపోవడానికి కారణం ఏంటి అనేది చూస్తే అదంతా పక్కన పెడితే ఫస్ట్ విజయ్ సేతుపతి గారి దగ్గర అండ్ మన నిత్య మీనన్ దగ్గర జరిగే సన్నివేశాల్లో కామెడీ ఉంటుంది. మూవీ చూసినంతసేపు నవ్వుతూనే ఉంటారు భయ్య, అంత బాగుంది మూవీ. ఎందుకంటే ఈ నిత్య మీనన్ గారు వేసే డైలాగ్కి విజయ్ సేతుపతి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. అదంతా కామెడీ అయితే రన్ అయింది మొత్తం. ఇద్దరికిద్దరు యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. అంటే తెలిసిందే మన విజయ్ సేతుపతి గారి నిత్య మీనన్ గారి యాక్టింగ్ ముందు మూవీస్లో చూసి చాలా బాగా యాక్టింగ్ అయితే చేస్తారు. అదే కానీ ఈ మూవీలో అయితే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నమాట. అంటే ఇప్పుడు విజయ్ సేతుపతి గారు కామెడీ కొంచెం చూసినా సరే ఎక్కువ యాక్షన్ అలా చూసాం. బట్ ఈ మూవీలో యాక్షన్ అనేది ఏం లేదు, మొత్తం కామెడీగా రన్ అవుతుంది. సీరియస్నెస్, కామెడీ, ఎమోషనల్. బట్ ఎమోషన్ కొంచెం తక్కువనే చెప్పొచ్చు, బట్ కామెడీ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. భార్యాభర్తల దగ్గర అసలు ఎందుకు పెళ్లి చేసుకుంటారు, ఎందుకు విడిపోతారు అనేది కాన్సెప్ట్. అసలు అంటే ఎందుకు విడిపోతారనేది నేను చెప్పను, ఆ రీజన్ చెప్తే మీకు మూవీ చూసినప్పుడు ఆ థ్రిల్ మిస్ అవుతారు. సో మీరైతే మూవీ చూడండి. అండ్ ఈ మూవీ అయితే ఎవరెవరు ఎంతమంది చూసారో నాకైతే కామెంట్ చేయండి, మర్చిపోకండి. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఎవరికి ఎలా నచ్చింది ఏంటి అండ్ ఏమైనా మీకు ఏమైనా తక్కువ అనిపించిందా, మైనస్ అవి కూడా ఏమైనా ఉంటే నాకు షేర్ చేసుకోండి మర్చిపోకుండా. మన ఛానల్ అయితే వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి, కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ అండి. చూసిన వారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే నెక్స్ట్ వీడియో మీకు రావాలంటే బెల్ దాన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ ఈ రోజు నరసింహ యానిమేషన్ మూవీ కూడా రిలీజ్ అయింది, దాని రివ్యూ కూడా నేను చెప్తాను, మన వీడియోలో ఉంది. మర్చిపోకుండా ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక విషయం అండి, ఫ్యామిలీ అంతా వెళ్ళి కూడా మూవీ చూడొచ్చు, అంత బాగుంది మూవీ. నవ్వుకుని వస్తారు బయటికి థియేటర్ నుంచి.